వెల్కమ్ టు ఈటీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ ఈ ఏడాదిలోని మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న కూలీపై తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ వంటి దిగ్గజాలు నటిస్తూ ఉండడానికి తోడు ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమాపై హైప్ను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో కూలీ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు టికెట్ ధరలను భారీగా పెంచేస్తున్నారు. రిలీజ్కు 2-3 రోజుల నుండి ఆ సినిమాకు చెందిన నిర్మాత, దర్శకుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం. టికెట్ ధరలు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు వేసుకోవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ధరలకు భయపడి సామాన్యులు థియేటర్ వంక కన్నెత్తి చూడడం లేదు. 4 రోజులైతే ఇంట్లోనే ఓటీటీలో చూసుకోవచ్చు అని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ ధరల పెంపుకు, ప్రత్యేక షోలకు అనుమతులు నిరాకరించడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఓ బృందం వెళ్లి జగన్ను ప్రసన్నం చేసుకుంది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు సినీ పరిశ్రమ ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి టాలీవుడ్కు అండగా ఉండగా పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడంతో టికెట్ ధరల పెంపుకు, స్పెషల్ షోలకు అనుమతులు ఉండవు అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఆయన కూడా తరువాత మెత్తబడి టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. స్ట్రైట్ తెలుగు సినిమాలు అనుకుంటే పర్లేదు, కానీ డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాలలో భారీగా టికెట్ ధరలు పెంచేస్తూ ఉండడంతో విమర్శలను తీసుకొస్తోంది. ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల వార్ 2, రజనీకాంత్ నటించిన కూలీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ 2 సినిమాలకు ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూలీ చిత్రానికి చెన్నై నగరంలోని ఓ మల్టీప్లెక్స్లో టికెట్ ధర 183 రూపాయలు ఉండగా, అదే కూలీకి అదే మల్టీప్లెక్స్ సంస్థకు చెందిన థియేటర్లో హైదరాబాద్లో 453 రూపాయలు ఉండడంతో నెటిజన్లు ట్రోలింగ్కు దిగుతున్నారు. డబ్బింగ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలు తమిళనాడులో రిలీజ్ కావడానికి, థియేటర్లు ఇవ్వడానికి అక్కడ ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం తమిళనాడుకు చెందిన హీరోల సినిమాలకు థియేటర్లు, టికెట్ ధరల పెంపు చాలా సులభంగా జరిగిపోతుంది. తెలుగువారంటే అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని తొలి రోజే లాగేసుకోవాలి అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు అని, ఇది ఇలాగే కొనసాగితే సినిమాలు చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు రారు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై కూలీ నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.